హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. సమ్మర్ అనేసరికి ఏదో ఒక వెకేషన్ వేద్దాం అనుకుంటున్నాము. 2 years అయిందండి మేము వెకేషన్ వేసేసి. సో ఈ సమ్మర్కి కొంచెం ఏదైనా కూల్ ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. మొత్తం చాలా డిస్కషన్స్ అయ్యాక ఫైనల్గా అయితే కేరళలో ఉన్న వైనాడ్కి వెళ్దాం అనుకున్నాము. మేము మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో కలిపి. సో అందువల్ల హైదరాబాద్ నుండి చెన్నైకి అయితే వచ్చేసాము. టు వైనాడు సింపుల్గా ఒక 3 days ట్రిప్ చాలా బాగుంటుంది. అంటే నిదానంగా అన్ని చక్కగా చూసుకునే ట్రిప్ అయితే 3 days ప్లాన్ చేసాము. సో మా 3 days ట్రిప్ ప్లాన్ ఎలా ఉంది ఏంటి అనేది మీతోటి షేర్ చేయబోతున్నాను. మేము అక్కడ ఏమేమి చూసాము అనేది కూడా మీరు నాతో పాటు చూసేయండి. వైనాడ్కి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు. అక్కడ నుండి ఒక 100 kilometer దూరంలో అంటే కాలికట్లో రైల్వే స్టేషన్ ఉంది. లాంగ్ అయిపోతుందని చెప్పి మేము చెన్నై నుండి మైసూర్కి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ కాబట్టి 5 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. చెప్పాం కదా, మేము మాతో పాటు మా అక్కోళ్ళ ఫ్యామిలీ కలిపి వెళ్తున్నాం కాబట్టి 8 members ఉన్నాము. 2 cabs అయితే బుక్ చేసాము. అక్క వాళ్ళ ఇంటి నుండి రైల్వే స్టేషన్కి ఒక 20 minutes లోపల వెళ్ళిపోవచ్చు. అయినా కూడా కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. ట్రిప్ అనేసరికి కొంచెం లగేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఆ లగేజ్ తోటి పీక్ టైమ్స్లో వెళ్ళి హరిగా ట్రైన్ క్యాచ్ చేయడం ఎందుకులే అని చెప్పి నిదానంగా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో త్వరగానే బయలుదేరాము. చెన్నై రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. వైనాడ్కి రైల్వే స్టేషన్ లేదన్నాను కదా, అందువల్ల చెన్నై నుండి మైసూర్కి ట్రైన్లో వెళ్ళిపోయి మైసూర్ నుండి వైనాడ్కి బస్సులో వెళ్ళిపోవచ్చు. పెద్ద డిస్టెన్స్ అయితే ఏముండదండి. అంటే మైసూర్ నుండి వైనాడ్కి అరౌండ్ 4 to 4.5 hours జర్నీ అయితే పడుతుంది. 5:24 కల్లా స్టేషన్కి అయితే వచ్చేసాము. అసలు ఎర్లీగా బయలుదేరిన దేనికంటే ప్లాట్ఫామ్ ఎక్కాలి దిగాలి, ఇంకా లగేజ్ పిల్లలతోటి కొంచెం కష్టమవుతుంది కాబట్టి త్వరగా బయలుదేరాము. కానీ మా లక్ ఏంటంటే దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లోనే మేము ఎక్కాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా 10th ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ట్రైన్ చూసారా, ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇంకా 1/2 hour టైం ఉంది కాబట్టి నిదానంగా వెళ్ళొచ్చు. మార్నింగ్ టైమ్స్ జర్నీ చేసే పని అయితే మంచి కంఫర్ట్ ట్రైన్ అనే చెప్పాలి వందే భారత్ అనేది. ఎందుకంటే చాలా తక్కువ జర్నీ పడుతుంది, తక్కువ టైంలో తీసుకుని వెళ్ళిపోతుంది డెస్టినేషన్కి. అలాగే చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుందండి. పిల్లలతోటి మెయిన్గా జర్నీ చేసినప్పుడు ఇలాంటి ట్రైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. మెయిన్గా ఈ ట్రైన్కి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే క్లీన్లీనెస్ అండ్ ఫుడ్. క్లీన్ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. జనరల్గా మనం వేరే ట్రైన్స్కి వెళ్ళామండి, కొంచెం క్లీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాంతో పోలిస్తే వందే భారత్ ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. వాష్రూమ్స్ కానివ్వండి, మన సీటింగ్ ఫ్లోర్స్ కానివ్వండి, చాలా బాగుంటుంది. అట్లీస్ట్ 2 hours ఒకసారి వచ్చి క్లీన్ చేస్తారు. చాలామంది వందే భారత్లో ట్రావెల్ చేస్తుంటారు, మనలో అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎవరైతే ఇంతవరకు ట్రావెల్ చేయలేదో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. ఇకపోతే ట్రైన్ టైమింగ్స్కి వస్తే ఎగ్జాక్ట్ టైమింగ్స్ అయితే ఫాలో అవుతుంది. లేట్ అనేది ఎక్కడా ఉండదు. ఎప్పుడో కానీ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ జనరల్గా టైంకి తీసుకుని వెళ్ళిపోతుంది. 6 o'clockకి స్టార్ట్ అయిన ట్రైన్ని 6:20 కల్లా మన చేతుల్లో అయితే న్యూస్ పేపర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయినా తమిళ్ న్యూస్ పేపర్స్ అయినా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మెయిన్గా ఇది చెన్నై నుండి స్టార్ట్ అయింది కాబట్టి తమిళ్ న్యూస్ పేపరే దొరుకుతుంది. ఈ రెండిట్లో మనం ఏదైనా చూస్ చేసుకొని తీసుకోవచ్చు. న్యూస్ పేపర్స్ రావడం ఆలస్యమో లేదో మా వాళ్ళు పేపర్ చదవడం కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఒక 10 minutes కల్లా వాటర్ బాటిల్స్ కూడా వచ్చేసాయి. 7 o'clockకి కాఫీ కోసం అయితే పేపర్ కప్, చిన్న బిస్కెట్ ప్యాకెట్, టీ ప్యాకెట్ కలుపుకోవడం కోసం ఒక చిన్న స్టిక్ కూడా ఇచ్చారు. ఇలాగా ఫస్ట్ పేపర్ కప్తో పాటు బిస్కెట్ ప్యాకెట్ అండ్ కాఫీ ప్యాకెట్ కానివ్వండి, టీ ప్యాకెట్ కానీ ఇస్తారు. దాని తర్వాత హాట్ వాటర్ని ఫిల్ చేస్తారు. 3/4 వరకు హాట్ వాటర్ అనేది ఇస్తారు. మన చాయిస్ అండి, మనకు టీ కావాలంటే టీ ప్యాకెట్స్ ఇస్తారు, లేదు కాఫీ కావాలంటే కాఫీ ప్యాకెట్స్ ఇస్తారు. దీంట్లో ఆల్రెడీ షుగర్ అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి సపరేట్గా షుగర్ ప్యాకెట్స్ అనేవి ఇవ్వరు. ఇచ్చిన ప్యాకెట్ని అంతా ఫుల్గా వేశారు అంటేనే చిక్కగా ఉంటుంది. ఎక్కువ పౌడర్ ఉంది కదా అని చెప్పి హాఫ్ వేశారంటే పల్చగా ఉంటాయి కాఫీ అయినా టీ అయినా. ఇంకేముంది, ఒకసారి స్టిర్ చేసుకొని తాగేయడమే. మామూలుగా ట్రైన్స్లో అమ్మే కాఫీ కొంచెం పలచగా ఉంటుంది, కానీ వందే భారత్ కాఫీ కానీ టీ కానీ ఒక్కసారి మీరు ఎర్లీ మార్నింగ్ వేడివేడిగా ఈ కాఫీ కానీ టీ కానీ ట్రై చేశారంటే మళ్ళీ వందే భారత్ ఎక్కినప్పుడు కంపల్సరీగా తీసుకుంటారు. అంత బాగుంటుంది. మళ్ళీ ఒక 10 minutesలో వాళ్ళు ఒక ట్రే తీసుకొని వచ్చి వేస్ట్ అంతా కలెక్ట్ చేస్తారు. అంటే మనం తాగిన పేపర్ కప్స్ కానివ్వండి, తిన్న బిస్కెట్ కవర్స్ కానీ అన్నీ కూడాను ఇలా వేస్ట్ అంతా కూడా చక్కగా కలెక్ట్ చేస్తారు, ఎక్కడ కూడా కింద పడకుండా.
ఇక పిల్లలు కాఫీ టీ ఏం తాగరు కాబట్టి డైరెక్ట్గా టిఫిన్ అయితే చేసేసారు. బ్రేక్ఫాస్ట్ కింద 2 ఇడ్లీ, ఒక వడ, కట్టు పొంగలి, కొంచెం స్వీట్గా రవ్వ కేసరి ఇచ్చారు. మరి దీంట్లోకి అయితే చట్నీ ఏమి ఇవ్వలేదండి, సాంబార్ ఇచ్చారు. ఇడ్లీలు కొంచెం గట్టిగా ఉన్నాయి, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. సెవెన్ 30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కదా అని చెప్పి స్నాక్స్ కూడా ఆర్డర్ పెట్టామండి. స్నాక్స్ అరౌండ్ 11 o'clock అయితే వచ్చింది. స్నాక్స్ కింద కొద్దిగా మిక్స్చర్, 2 మసాలా వడ, ఒక క్రీమ్ బన్, ఒక కప్ కేక్ అనేది ఇచ్చారు. ఒకవేళ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆర్డర్ పెట్టకపోయినా కూడాను అప్పుడే మనం మనీ పే చేసినా కూడాను ఇస్తారు. ఇవే కాకుండా వేరే జనరల్ స్నాక్స్ కూడా ఉన్నాయండి. అంటే కొంచెం కట్లెట్స్ కానీ, మ్యాగీ అని, ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. 12:30 కల్లా దిగేస్తామని చెప్పి లంచ్ అయితే ఆర్డర్ పెట్టలేదు. మైసూర్ స్టేషన్ అయితే దిగేసాము. 12:30కి దిగామండి. 2:30కి మళ్ళీ మాకు బస్ అయితే ఉంది వైనాడ్కి. సో ఈ 2 అవర్స్లో లంచ్ కూడా చేసేద్దామని చెప్పి రైల్వే స్టేషన్ కొంచెం వాకబుల్లోనే, ఒక 1/2 kilometer వాకబుల్ డిస్టెన్స్లోనే A2B హోటల్ ఉంది. ఇది సేమ్ చెన్నైలో కూడా ఉందండి, అదే బ్రాంచ్ ఇక్కడ పెట్టారు. ఇది ప్యూర్ వెజిటేరియన్, చాలా బాగుంటుంది. సో ఇక్కడ సౌత్ ఇండియన్ థాలీ ఉంది, అలాగే మినీ లంచ్ ఉంది. మినీ లంచ్ వచ్చి 145 రూపీస్ ఉంది. సౌత్ ఇండియన్ థాలీ వచ్చి 175 రూపీస్. సో నేనైతే సౌత్ ఇండియన్ థాలీ అయితే ఆర్డర్ చేశాను. మిగతా వాళ్ళు ఏం ఆర్డర్ చేయాలని ఇంకా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచించేలోపే మా థాలీ కూడా వచ్చేసింది. నేనైతే సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేశాను అన్నాను కదా, మా హస్బెండ్ మినీ లంచ్ ఆర్డర్ చేశారు కొంచెం తక్కువ తిందామని. సౌత్ ఇండియన్ థాలీలో అప్పడం, పూరి, రైస్, స్వీట్ పొంగల్, తాలింపు, సాంబార్, రసం, పప్పుకూర, పెరుగు, మజ్జిచారు ఇచ్చారు. వీటితో పాటు ఒక చిన్న మసాలా వడ కూడా ఇచ్చారు. ఇక్కడ రైస్ అన్లిమిటెడ్ అండి, మళ్ళీ కావాలన్నా పెట్టుకోవచ్చు. మైసూర్లో రైస్ మన సౌత్ ఇండియన్ రైస్ లాగే ఉంటుందండి. మళ్ళీ మనం కేరళకి వెళ్ళామనుకోండి, కొంచెం కేరళ రైస్ లావుగా ఉంటుంది, అవి కొంచెం తినలేము మనము. అలవాటు ఉన్న వాళ్ళు అయితే తినగలుగుతారు, కానీ మనకు కొంచెం సన్న బియ్యం అలవాటు ఉంది కాబట్టి ఆ కేరళ రైస్ అయితే తినలేము. ఇది వచ్చి మినీ లంచ్ అండి. పెరుగన్నం, పులియోగరే, బిస్బిళ్ళబాత్, ఒక పూరి, రవ్వ కేసరి, కొన్ని వడియాలు, తాలింపు, సాంబార్ కూడా ఇచ్చారు. లంచ్ అయిపోయిన వెంటనే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. KSRTCలో బుక్ చేసామండి. వైనాడ్కి ఫ్రీక్వెంట్ బస్సెస్ అయితే లేవు, కొంచెం లిమిటెడ్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఏసీ బస్సెస్ ఉన్నాయి, అలాగే నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. కానీ టికెట్స్ ఎప్పుడంటే అప్పుడు బుక్ చేసుకోవడానికి లేదండి. ముందు రోజు 2:30 కానీ 3 o'clock కానీ టికెట్స్ అనేవి ఓపెన్ చేస్తాడు, అప్పుడే మనం బుక్ చేసుకోగలుగుతాము. మేము ఈ బస్ అనేది ముందు రోజే బుక్ చేసుకున్నాము. మైసూర్ బస్ స్టాండ్ దగ్గరలోనే మైసూర్ మహారాజా ప్యాలెస్ కూడా ఉంది. ఈ కార్ పార్కింగ్స్ అంతా కూడా ఆ ప్యాలెస్ కోసమేనండి. మేమైతే ప్యాలెస్ రిటర్న్ వచ్చేటప్పుడు టైం ఉంటే చూద్దాము, ఫస్ట్ వైనాడ్కి వెళ్ళిపోదామని చెప్పి మైసూర్ నుండి అయితే వైనాడ్కి స్టార్ట్ అయిపోయాము. ఈ రైట్ సైడ్లోనే మా బావ చూపిస్తున్నారు, అదిగోండి ఇదే ప్యాలెస్ అని చెప్పి. ఆల్రెడీ మా అక్క వాళ్ళు లాస్ట్ ఇయర్ మైసూర్కి అయితే ట్రిప్ వేసినప్పుడు ఈ ప్యాలెస్ అయితే చూశారు. చాలా టైం టేకన్ అని అయితే చెప్పారు. కాళ్ళు అరిగేలాగా తిరగాలి అని చెప్పేసరికి మేము ఇంకా ఇప్పుడైతే డిసైడ్ అవ్వలేదు ప్యాలెస్ వెళ్దామా లేదా అని చెప్పి. రిటర్న్ వచ్చేటప్పుడు కావాలంటే చూద్దామని చెప్పి మేమైతే డ్రాప్ అయిపోయాము. మైసూర్లో ఎంత ఎండ ఉందో, బస్ ఎక్కిన ఒక 2 అవర్స్కి మంచిగా వర్షం పడింది. ఇది బార్డర్ అండి, అంటే టోల్ గేట్ ఉంది కదా, కర్ణాటక కేరళ టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే కేరళ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం మిస్ అయ్యారంటే మళ్ళీ మళ్ళీ చూడలేరు, అంత బాగుంటుంది. మన పక్కనే కూడా ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, ఇక్కడే మనకు ఏనుగులు, నెమళ్ళు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి.
వైనాడ్ చూడాలంటే కల్పేట టౌన్ దిగాలి. కల్పేట టౌన్ నుండి కొంచెం దగ్గర అవుతాయి టూరిస్ట్ ప్లేసెస్ అంతా. సో మాకు 7:30 అరౌండ్ ఈవినింగ్ 7:30 కల్లా మేము కల్పేట టౌన్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఎక్కిన బస్సు స్విఫ్ట్ కేఎస్ఆర్టీసీ వాళ్ళదేనండి ఇది. మరి ఇదండి చెన్నై టు వైనాడ్ మా జర్నీ అయితే ఇలా జరిగింది. మరి నెక్స్ట్ డే మేము ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టే కనెక్టెడ్. బాయ్.